హాయ్ ఫ్రెండ్స్, ఈరోజు నేను డిమార్ట్కి వెళ్తున్నాను. మనం వెళ్ళే దారిలో రూపభవాని టెంపుల్ క్రాస్ చేసేసాము. అలాగే వెళ్తూ మనం ఇక్కడ ఒక షాపింగ్ మాల్ని కూడా క్రాస్ చేస్తూ వెళ్తున్నాం. సోలాపూర్ షాపింగ్ మాల్. ఫైనల్లీ డిమార్ట్కి వచ్చేసాం. తర్వాత ఇక్కడ మా బాబు కోసం హార్లిక్స్ తీసుకున్నాను. అలాగే ఇక్కడ కాజు బదాం ఉన్నాయి. మనం కావాల్సిన వదిలేసి వేరే ఏవేవో చూస్తూ ఉంటామండి. డిమార్ట్కి వచ్చేస్తే కావాల్సిన వాటికన్నా అనవసరమైనవి ఎక్కువ తీసేసుకుంటాము. పిల్లలకైతే ఇక స్నాక్స్, బిస్కెట్స్, చాక్లెట్స్ ఇవే ఉంటాయి. అవి కూడా తీసేసుకున్నానండి. ఫాస్ట్గా మనకు కావాల్సిన సామాన్లు అంటే మెయిన్గా పప్పు దినుసులు, పోహ తీసుకున్నానండి. తర్వాత పెసరపప్పు, కందిపప్పు, మినపప్పు, చక్కెర ఇలాంటివన్నీ తీసేసుకున్నాను నెలకు సరిపడా. దానిపైనే ప్రైస్ కూడా రాసి పెట్టినాయి. మా బాబుకు పాస్తా అంటే చాలా ఇష్టం అండి. సో అది ఎలా చేయాలో కూడా నేను మీతో షేర్ చేసుకుంటాను ఒక వీడియోలో. ఇక ఆల్మోస్ట్ నా షాపింగ్ అయిపోవచ్చిందండి. ఇంకా ఉంది అని అనుకుంటున్నాను. ఇది ఉసలండి, నానబెట్టి చేస్తే చాలా టేస్టీగా ఉంటుంది మనం కొనుక్కునే వాటికంటే. ఇది సోయాబీన్ అండి. నేను సోయాబీన్ ఎక్కువగా చేస్తాను. చాలా బాగుంటుందండి, చాలా హెల్దీ కూడా హెల్త్కి. తర్వాత ఇది బట్టల సెక్షన్ అండి. ఇక్కడ అన్నీ మన కిచెన్లో కావాల్సిన సామాన్లు అండి. తర్వాత ఇక అయిపోయిందండి మా షాపింగ్ మొత్తం. ఇప్పుడు కాస్త రిలాక్స్ అయ్యే టైం అండి. చల్లగా ఏమైనా ఐస్ క్రీమ్ తిందాం అనేసరికి మా ఆయన మ్యాంగో ఫ్లేవర్తో ఒక ఐస్ క్రీమ్ అయితే తీసుకున్నాడండి. ఇదిగో అతను చక్కగా దాన్ని రెడీ చేసి డెకరేట్ చేసి మరీ ఇచ్చేసాడు. మా ఆయన్ని పట్టుకోమన్నాను, నేనైతే తినేసానండి ఐస్ క్రీమ్. మళ్ళీ నెక్స్ట్ వీడియోలో కలుసుకుందామండి. బాయ్.